గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ను తెలంగాణ ప్రభుత్వం మూడుగా విభజించింది. జీహెచ్ఎంసీతో పాటు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ గా విభజిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మూడు కార్పొరేషన్లకు కమిషనర్లను నియమించింది. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ ను యథాతథంగా కొనసాగించింది. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు శ్రీజన, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కు వినయ్ కృష్ణారెడ్డిని కమిషనర్లుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ను తెలంగాణ ప్రభుత్వం మూడుగా విభజించింది. జీహెచ్ఎంసీతో పాటు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ గా విభజిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మూడు కార్పొరేషన్లకు కమిషనర్లను నియమించింది. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ ను యథాతథంగా కొనసాగించింది. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు శ్రీజన, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కు వినయ్ కృష్ణారెడ్డిని కమిషనర్లుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ను తెలంగాణ ప్రభుత్వం మూడుగా విభజించింది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ను తెలంగాణ ప్రభుత్వము మూడుగా విభజించింది. అందులో భాగంగానే జీహెచ్ఎంసీని ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ యథావిధిగా కొనసాగుతుంది, దాంతో పాటు 150 డివిజన్లతో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ యథావిధిగా కొనసాగుతుంది. ఇక సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ గా కూడా విభజించినటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి జీహెచ్ఎంసీ మున్సిపల్ కార్పొరేషన్ లో సంబంధించి కమిషనర్ గా ఆర్వి కర్ణన్ యథావిధిగా కొనసాగుతున్నారు. ఇక సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించి ఐఏఎస్ అధికారిని శ్రీజన నియమితులయ్యారు. దాంతో పాటు మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించి వినయ్ కృష్ణారెడ్డి కమిషనర్ గా కొనసాగనున్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా గ్రేటర్ హైదరాబాద్ ను మొత్తం 3 మున్సిపల్ కార్పొరేషన్ గా విభజించినటువంటి పరిస్థితి. మొత్తం కూడా 150 డివిజన్లతో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ యథావిధిగా కొనసాగుతుంది. ఇక దీనిలో ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే ఇటు సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ గా శ్రీజన బాధ్యతలు స్వీకరించారు. అదేవిధంగా ఇటు మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా వినయ్ కృష్ణారెడ్డి కూడా బాధ్యతలు స్వీకరించినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఇక ఎన్నికలు వచ్చేంత వరకు ఈ 3 కార్పొరేషన్లకు ప్రత్యేక అధికారిగా జయేష్ రంజన్, ప్రత్యేక కార్యదర్శిగా ఉన్నటువంటి జయేష్ రంజన్ 3 కార్పొరేషన్లకు ఏదైతే ప్రత్యేక కమిషనర్ గా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో మొత్తం చూసుకుంటే 6 జోన్లు, అంటే ఎక్కడ కూడా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినకుండా సికింద్రాబాద్, ఖైరతాబాద్, శంషాబాద్, గోల్కొండ వీటన్నింటినీ కలిపేసి యథావిధిగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఇక గ్రేటర్ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ లో దాదాపు 35 లక్షల మంది జనాభా ఉన్నారు. ఇక గ్రేటర్ సైబరాబాద్ కార్పొరేషన్ లో దాదాపు 35 లక్షల మంది జనాభా ఉన్నారు. సో 75 కార్పొరేషన్లతో ఏదైతే ఇటు సైబరాబాద్ 74 డివిజన్లతో ఏదైతే ఇటు మల్కాజ్గిరి కార్పొరేషన్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. సో జీహెచ్ఎంసీ ఎన్నికలు పూర్తయ్యే వరకు ఈ స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే నిన్నటితో జీహెచ్ఎంసీ పాలక మండలి గడువు ముగిసింది. సో ప్రస్తుతం నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చే వరకు మాత్రమే స్పెషల్ ఆఫీసర్ల పాలన ఇటు ఈ 3 కార్పొరేషన్ల పరిధిలో కొనసాగేటటువంటి అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు. మొత్తం కూడా హైదరాబాద్ కు సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించి 150 డివిజన్లతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ప్రస్తుతానికి అయితే ఇటు 3 కార్పొరేషన్లకు సంబంధించి స్పెషల్ ఆఫీసర్ గా సీనియర్ ఐఏఎస్ అధికారి, స్పెషల్ సెక్రటరీగా ఉన్నటువంటి జయేష్ రంజన్ కొనసాగనున్నారు. సో ఇప్పటికే జయేష్ రంజన్ కూడా స్పెషల్ ఆఫీసర్ గా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించినటువంటి సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పవచ్చు. మొత్తానికైతే గ్రేటర్ హైదరాబాద్ కి సంబంధించినటువంటి 3 కార్పొరేషన్ల ప్రకటన ఇటు ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. సో వాస్తవానికి 3 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ప్రకటన మీద ఇటు అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో నిన్నటితో పాలక మండలి గడువు ముగియడంతో మాత్రమే ప్రస్తుతం ఇటు 3 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ప్రకటన విడుదలైంది. సో ఈ 3 కార్పొరేషన్లకు సంబంధించి సీనియర్ ఐఏఎస్ అధికారులు ఆర్విన్ కర్నర్ యథావిధిగా కొనసాగిస్తున్నారు. దాంతోపాటు ఏదైతే ఇటు మల్కాజ్గిరికి సంబంధించి వినయ్ కృష్ణారెడ్డి, దాంతోపాటు సైబరాబాద్ కు సంబంధించినటువంటి శ్రీ
విభజన ప్రస్తుతం బాధ్యతలు కూడా స్వీకరించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం అంటే ఈ 3 కార్పొరేషన్లలో హైదరాబాద్ సంబంధించి పాత జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ 150 డివిజన్లతో దాదాపు 5 జోన్ల పరిధితో యథావిధిగా కొనసాగుతుంది. ఇక 3 జోన్లుగా ఉన్నటువంటి సైబరాబాద్ కానివ్వండి, మల్కాజ్గిరి కూడా దాదాపు 75 డివిజన్లు, దాంతోపాటు 74 డివిజన్లతో యథావిధిగా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఈ 3 కార్పొరేషన్ల పరిధిలో నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చే వరకు మాత్రం స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగనుంది. ఎందుకంటే ఇప్పటికే మొత్తం 12 జోన్లను ఏర్పాటు చేశారు, దాదాపు 60 సర్కిళ్లను ఏర్పాటు చేశారు, 300 వార్డులను విభజించినటువంటి పరిస్థితి. సో దీన్ని 300 వార్డులుగా విభజించిన తర్వాత 150 డివిజన్లతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ యథావిధిగా కొనసాగుతుంది. ఇక 75 వార్డులతో మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, 74 వార్డులతో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కొనసాగుతుంది. సో గ్రేటర్ హైదరాబాద్ మాత్రమే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గా ఉంది. ఇక మిగిలిన 2 కార్పొరేషన్లు మాత్రం కేవలం కార్పొరేషన్ల పరిధిగా మాత్రమే వాటిని గుర్తించారు. అంటే సైబరాబాద్ కార్పొరేషన్, మల్కాజ్గిరి కార్పొరేషన్ గా ఇవి కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. మొత్తానికైతే జిహెచ్ఎంసీ పాలక మండలి గడువు ముగిసింది. సో ఈ నేపథ్యంలో ఇవాళ నుంచి మాత్రమే పూర్తిగా ఇటు గ్రేటర్ హైదరాబాద్ కి సంబంధించినటువంటి 3 ఏదైతే కార్పొరేషన్ల పరిధిలో కూడా స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగనుంది. సో ఇందుకు సంబంధించి ఇప్పటికే అధికారులు కూడా, కమిషనర్లు కూడా బాధ్యతలు స్వీకరించినటువంటి పరిస్థితి. తదుపరి ఎన్నికలు వచ్చే వరకు, సో అంటే వాస్తవానికి 6 నెలల్లో ఎన్నికలు నిర్వహించాలి. సో ఎన్నికలు వచ్చే వరకు మాత్రము ఈ స్పెషల్ ఆఫీసర్ల పాలన ఇటు గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. సో దీనికి సంబంధించినటువంటి 3 కార్పొరేషన్ల విభజన ప్రక్రియ పూర్తయింది. సో ఈ 3 కార్పొరేషన్లు కూడా ఇవాళ నుంచి ఇటు భాగ్యనగర వాసులకు అందుబాటులో వచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ నుమాన్.